నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కోతులారం గ్రామానికి చెందిన కమటాల బుచ్చయ్య లక్ష్మీ దంపతుల కుమారుడు కమటాల ప్రశాంత్ కుమార్ గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వెళ్లి స్థిరపడ్డారు. తన తండ్రి బుచ్చయ్య స్వగ్రామంలో ప్రాథమిక విద్య పలివెల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1973వ సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్నారు. తన తండ్రి చదువుకున్న సమయంలో పాఠశాలకు వెళ్లడానికి పాఠశాలలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు అతని ప్రశాంత్ మనసును కదిలించాయి. తన తండ్రిపై ఉన్న ప్రేమతో ప్రశాంత్ కోరిక మేరకు పలివెల హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్న 120 మంది విద్యార్థులకు సింక్లోని ఫైనాన్స్ అసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో సైకిళ్లను అందజేశారు. పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే కంప్యూటర్లు, లైబ్రరీ పుస్తకాలు, వృత్తి విద్యకు సంబంధించిన కుట్లు, అల్లికలు నేర్చుకునేందుకు మిషన్లు, ప్రయోగశాల పరికరాలను అందించారు. 12 కంప్యూటర్స్, 6 కుట్టు మిషన్లు, ప్రయోగశాల మెటీరియల్స్కి 16 లక్షల రూపాయలు వెచ్చించారు. కోతులారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో 4 లక్షల రూపాయలతో విద్యార్థులకు విద్యా సదుపాయాలు కల్పించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని గ్రామానికి, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ప్రశాంత్ కోరారు. మున్ముందు తమ వంతుగా పాఠశాలకు సహకారం అందిస్తారని భరోసా ఇచ్చారు. పాఠశాలలో సౌకర్యాలు కల్పించిన సంస్థకు ప్రశాంత్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత్ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. Now I invite our respected head, especially Prashant sir. Sir, you have a great visionary. We are very thankful to your great help. We are really proud of your service, sir. We never forget your help. Humanity lies only in helping others. We proved it successfully, sir. Synchrony companies help each answer to you only, sir. You are a major part in this help. We never forget. వెరీ థ్యాంక్ యూ సార్. మేము ఇవన్నిటిని మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నాం అని అంటున్నాం. అడిగండి అమ్మాయిని అన్నం పెట్టదు, మీరు నాకు అడగకుండానే అందిస్తున్నందుకు